క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుని సన్నిధిలో మనమందరం కూడా క్షేమముగా ఉన్నామంటే దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అది. అందుని బట్టి మనమందరం కూడా దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దయచేసి ప్రకటన మనము చదువుకుంటున్నాం, దాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇంకా సగం మిగిలిపోయింది మనకి ప్రకటన. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనమేమో ఇంకా వెనకబడిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రకటన 11వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఆరు వచనాలని 2 వారాలు ధ్యానం చేసాం. ఈ 7వ వచనం నుంచి 14 వరకు త్వరగా నేను మీకు అందించేస్తాను. కాబట్టి దయచేసి ఈ వారంతో ఈ 14వ వచనం వరకు వెళ్ళిపోదాం. చివరి మాటలు 15వ వచనం నుంచి 19 వరకు వచ్చే వారము మనము ధ్యానం చేసుకుందాం. అయితే ఈ సమయంలో ఇక్కడ వ్రాయబడిన మాటలు వీటిని చదివేదానికంటే ముందుగా గ్రూప్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారో తెలియదు. కాబట్టి 9 మంది 10 మంది. నాకైతే చాలా సిగ్గుగా ఉంది. సంఘమేమో చాలా కుటుంబాలు ఉన్నాయి. తెల్లవారుజామున ఆరాధనలో పాల్గొనలేకపోతున్నారు, గురువారం బైబిల్ స్టడీలో పాల్గొనలేకపోతున్నారు. నేను మన సంఘం గురించి చాలా గొప్పగా ఇంతకుముందు చెప్పుకునేవాడిని. నా సంఘము బాగా ఎదుగుతూ ఉంది, దేవుడు నాకు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు, సంఘము నా మాట వింటుంది, నేనేం చెప్పినా కానీ సంఘం ఆచరిస్తుంది అనేది ఇతరులకు సాక్ష్యంగా చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పడం మానేసా, ఎందుకంటే మీరు వినట్లేదు. కాబట్టి మీ గురించి నేను మంచి చెప్పనవసరం లేదు, చెడు చెప్పనవసరం లేదు. తీర్పు తీర్చేవాడు దేవుడు, కాబట్టి అది మీ విఘ్నతకే నేను విడిచిపెడుతూ ఉన్నాను. తెల్లవారుజామున ఆరాధన ప్రారంభిస్తే ఎవరు జాయిన్ కావట్లేదు. ఏదైనా కార్యక్రమాన్ని చేసుకుందామంటే సహకరించట్లేదు. గురువారం బైబిల్ స్టడీ అంటే సహకరించట్లేదు. ఎవరో ఒక 4 పాల్గొంటున్నారు, కానీ మీకంటే నేను చాలా బిజీగా ఉంటాను. అయినా నేను దేవుని సన్నిధిలో 365 రోజులు ఎలా వీళ్ళని బైబిల్ స్టడీలో నడిపించాలని నేను ప్రారంభిస్తే మీరు నిద్రపోతున్నారు. నాకైతే నేను చాలా కష్టపడుతున్నాను. ఒక ఉదాహరణ చెప్తాను. గత ఆదివారం ఇదే రీతిగా అక్కని డిశ్చార్జ్ చేశారు హాస్పిటల్లో. మీకు చెప్పాను కదా, డిశ్చార్జ్ అయిపోయింది, అందరికీ వందనాలు చెప్పాను. మరలా సోమవారం జాయిన్ అయిపోయింది మళ్ళీ వెళ్ళి. నిన్న సంఘం నుంచి ఒక 4 స్త్రీలు వచ్చారు, దర్శించారు. వారు చూశారు ఆమె కండిషన్. అది బెస్ట్. మీరు చూసిన కండిషన్కి పర్వాలేదు. ఫస్ట్లో కానీ మీరు కండిషన్ చూస్తుంటే భయపడిపోయేవాళ్ళు అక్క విషయం. అంత ఘోరమైన పరిస్థితుల్లో అక్క ఉన్నది ఆ టైంలో. అయితే ఈ సమయంలో ఒక్కసారిగా అన్ని అనారోగ్యాలు ఆమెను చుట్టుముట్టాయి. ఒక్కసారిగా శరీరాన్ని కృంగజేశాయి. అయితే శరీరము కృంగింది, కానీ ఆత్మ మాత్రం దృఢంగానే ఉంది. అయితే నేను ఈ వాక్యాన్ని ఎక్కడ సిద్ధపడుతున్నానంటే హాస్పిటల్లో కూర్చొని 12:30 1 గంట దాకా లైట్లు వేసుకొని ఒక పక్క శాచురేషన్ లెవెల్స్ చూసుకుంటున్నాను, ఆక్సిజన్ లెవెల్స్ చూసుకుంటున్నాను, ఆమె హార్ట్ బీట్ ఎలాగుందో చూసుకుంటున్నాను. O2 పెట్టారు అక్కడ. ఆ O2 వాటర్ తగ్గిపోతే కంప్లైంట్ చేయమన్నారు, అవి చూసుకుంటున్నాను. ప్లస్ అక్క ఏదైనా మధ్యరాత్రులు అడిగితే అవి ఆమెకు అందించుకుంటూ ఉన్నాను. ఉదయానికి నిద్ర ఉండట్లేదు. ఉదయాన్నే పాపను తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టుకోవాలి, పాస్టర్ అమ్మగారు భోజనం తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు పెట్టుకోవాలి, తర్వాత మాకందరికీ అన్నం వండాలి, పాపకి రెడీ చేసుకోవాలి. మేము చాలా కష్టపడుతూ ఉన్నాం. అయినా ఆసక్తిగా మీ దగ్గరికి నేను పరిగెత్తుకుంటూనే వస్తున్నా. అయితే మీకందరికి కూడా గ్రూప్లో చూడట్లేదు కాబట్టి చెప్తున్నాను. అక్క కొరకు దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి, ఆమె త్వరగా కోలుకొని రావడానికి. యాక్చువల్లీ రేపు కానీ ఎల్లుండి కానీ డిశ్చార్జ్ అవ్వాలి. నిన్నంతా బాగుంది. ఈరోజు మళ్ళా బీపీ ఉదయం నుంచి నైట్ నుంచి బీపీ మరలా 180 100 అలా బీపీ రావడం మొదలుపెట్టింది. ఎందుకు వస్తుందో కూడా డాక్టర్లకి అర్థం కావట్లేదు. అంత క్లియర్గా ఉంది.
లంగ్స్ క్లియర్గా ఉన్నాయి, కిడ్నీలు క్లియర్గా ఉన్నాయి, లివర్ క్లియర్గా ఉంది, హార్ట్కు సంబంధించిన అంతా క్లియర్గా ఉంది, అంతా బాగుంది. మరలా ఎందుకు బీపీ అనేది మరలా రేజ్ అవుతుందో అర్థం కావట్లా. ఈరోజు ఉదయానికి 180, 100 బీపీ కొంచెం దడగా ఉందని చెప్తుంది. బట్ మేము వెంటనే డాక్టర్ గారికి చెప్పింది ఏంటంటే, నేను నా పాటికి నేను రెడీ అవుతున్నాను, నా పాటికి నేను ఆరాధనకి పరిగెత్తుతున్నాను. అక్కడ ఆమె బాధపడుతూ పక్క మంచంలో పడుకున్నా కానీ ఇక్కడ జూమ్ మీటింగ్ తీసుకున్నాను మీకు నేను ఆ రోజు. ఎందుకు అంటే, ఒక్క మాట క్యాన్సిల్ చేయండి జూమ్ మీటింగ్ అంటే చేసేస్తారు. మీరేం నన్నేమి పట్టుకొని చెప్పాల్సిందే అని అనరు. నా బాధ్యత ఇది. సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం స్తుతిస్తాము, దుఃఖములో శ్రమల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మనము స్తుతించొద్దా? స్తుతించాలి కదా. అందుకే ఈ పరిస్థితి. అయితే ఈ సమయంలో అక్క కొరకు మిమ్మల్ని ఎందుకు ప్రార్థన చేయమంటున్నానంటే, అక్క కోరుకుంది సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తుందని. 40 దినాల ఉపవాస కూడికలు అనేక సంఘాల్లో జరుగుతున్నాయి కదా, ఆ సంఘాలకు కూడా ఇన్ఫామ్ చేసాము. వారు అక్క కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నారు. మన సంఘము కూడా తెల్లవారుజామున ప్రార్థనలో అక్కని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అక్క కొరకు ఇంకా మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరలా ఆమె తిరిగి మన మధ్యకు వచ్చి వర్తమానం అందించాలి, మనల్ని బలపరచాలి. మనకు ఒక ఆత్మీయ తల్లిగా మనల్ని గైడ్ చేస్తూ ఉంది ఆమె. కాబట్టి ఆమె కొరకు మీరందరూ కూడా కన్నీటి ప్రార్థన చేయాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. మనము చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథములో ఈ మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదువుదాం. చదువమ్మా. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును అంటే దీని అర్థం ఏంటంటే, జరగబోయే సంఘటన ఇది. చంపింది అని చెప్పలే, ఇక్కడ జరగబోయే సంఘటనే కదా ప్రకటన గ్రంథము, అవునా? రాబోయే రోజుల్లో దేవుడు ఈ భూమి మీదకి ఇవ్వబోతున్నటువంటి తీర్పే ఇది ప్రకటన గ్రంథము. చంపును. తర్వాత వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపకముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. అంటే ఇది జరిగిపోయిన సంఘటన. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3.5 దినములను చదవండి. లేకపోతే అది మీకు నోరు తిరగకపోతే 3.5 దినములని చెప్పండి. లేదా 3 రోజులు మళ్ళా సగం రోజులని కూడా చదువుకోవచ్చు. మనం మీకు రాకపోతే, నోరు తిరగకపోతే 3.5 దినములు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వలేదు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండిని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయింది. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిపోయిరి. మిగిలిన వారు భయపడిరి, పరలోకపు దేవుని మహిమపరిచిరి.
రెండవ శ్రమ గతించెను, మూడవ శ్రమ త్వరగా రాబోవుచున్నది. ఇప్పటి వరకు మనం చూసింది 2 శ్రమలే. మూడవ శ్రమలోకి మనం వెళితే ఇంకెంత భయపడిపోతామో. చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథము చూస్తూ ఉన్నప్పుడు అది చదువుతూ ఉంటే భయం వేస్తూ ఉంది అని అంటున్నారు. విశ్వాసికి అది చూసినప్పుడు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకనంటే విశ్వాసికి దేవుడు దాని ద్వారా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు, తన విశ్వాసమును కాపాడుకోమంటాడు. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో మనము ఈ ఇద్దరు ఎవరు అనే ఒక క్లారిటీ తీసుకున్నాం. ఈ లోకానికి ఈ ఇద్దరు ఏం చేశారు, ఏం బోధించారో క్లారిటీ తీసుకున్నాం. ఈ లోకము వారిని ఎందుకు ద్వేషించిందో కూడా ఒక క్లారిటీ తీసేసుకున్నాం, మనం నోట్స్ రాసుకున్నాం. ఈ లోకాన్ని ఎందుకు వారు బాధించవలసి వచ్చిందో మనం తెలుసుకున్నాం. అయితే వారిద్దరిని బైబిల్ ఏమని సంబోధించిందంటే 2 ఒలీవ చెట్లు 2 దీపస్తంభములుగా పోల్చింది. ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి సుగుణాలు దాదాపుగా 12 మీకు నేను తెలియపరిచాను. అంటే వారిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. దీపస్తంభములు అంటే ఆ దీపస్తంభము నిత్యము కూడా వెలుగుతూ ఉంటుంది. వారిద్దరు కూడా నిత్యము వెలుగుతూ ఉన్నారు, లోకానికి ప్రకాశమానముగా కనబడుతున్నారు. ఎక్కడ కూడా ఈ దినాల్లో మనము ఇలాంటి సేవకులను చూడలేము. ఎందుకనంటే సేవా పరిచర్య ప్రారంభములో ఒక రీతిగా ఉంటారు, దేవుడు ఒకరు ఆశీర్వదించి ఒక స్థితి సేవకునికి ఇచ్చిన తర్వాత వారు ఏ స్థితిలో ఉంటున్నారో ఈరోజు మనం చూస్తాం వాళ్ళని కూడా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఈ ఇద్దరు ఒలీవ చెట్ల వలె ఉన్నారు, దీపస్తంభముల వలె ఉన్నారు. దీపస్తంభములు నిత్యము వెలుగుతూనే ఉన్నాయి దేవుని మందిరములో. ఒలీవ చెట్టుకి శ్రేష్టమైన 12 గుణాలు ఉన్నాయి. అందులో ఇంకా అతి శ్రేష్టమైన గుణము ఒలీవ చెట్టుకు ఏముందంటే మరణము లేదు. ఇది శ్రేష్టమైన గుణము ఒలీవ చెట్టుకు. కాబట్టి ప్రియమైన వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇక్కడ వీరిద్దరూ ఎవరిని హెచ్చరించారు అనంటే రాజుల్ని లెక్క చేయలేదు, ప్రజల్ని కాదు. ఆ దినాల్లో పరిపాలిస్తున్నటువంటి రాజులను వార్నింగ్ ఇచ్చారు, జాగ్రత్తగా నడుచుకోండి, మీరు చేస్తుంది తప్పు అని చెప్పారు. ఆహాబు అనే పేరుకి అర్థము మీకు చెప్పాను. నేను ఏమని చెప్పాను? తండ్రి లేదా పెద్దవాడు లేదా పెద్ద తండ్రి. అంటే ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్న ఈయన ఒక పెద్ద తండ్రి. ఆహాబ్ అనే పేరుకు అర్థము పెద్ద తండ్రి కదా. ఇప్పుడు హెచ్చరించింది ఎవరిని? ఆహాబుని. రోషం వచ్చింది ఎవరికి? యెజబేలుకి రోషం వచ్చింది. యెజబేలు అనంటే ఇంతకుముందు మీకు నేను వర్తమానం అందిస్తూ ఏలియా గురించి చెప్పాను. యెజబేల్ అంటే ఎవరు? యెజబేల్ అంటే పేరుకి అర్థమేంటి? ఆహాబుకి పెద్ద తండ్రి అని మనం పేరు పెట్టుకున్నాం. యెజబేలుకి అర్థమైంది వ్యభిచారి అంట. యెజబేల్ అంటే ఎవరు? ప్రకటన గ్రంథము మనం చూస్తే 2వ అధ్యాయం 20వ వచనములో కూడా ఉంది. ఆమెని అలా పోల్చాడు దేవుడు. పెండ్లి కాని స్త్రీ. మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, జారత్వానికి వ్యభిచారానికి తేడా చెప్పాను నేను. వ్యభిచారము చేసేది పెండ్లైన స్త్రీ చేస్తుంది. తన పురుషుణ్ణి విడిచిపెట్టి వేరొకరితో వెళ్తే అది వ్యభిచారము. జారత్వము అంటే పెండ్లి కాకుండానే వేరే పురుషునితో సంబంధం పెట్టుకున్నది జారత్వము. అందుకే ప్రకటన గ్రంథములో మీకు నేను చాలా సత్యాలు బోధిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ ఆహాబు అంటే తెలుసుకున్నారు, యెజబేల్ అంటే తెలుసుకున్నారు. ఇప్పుడు హేరోదు అంటే మరలా నేను మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. యోహాను గురించి కూడా చెప్పాలా, ఏలియా గురించి కూడా చెప్పాలా వద్దా? వాళ్ళిద్దరి గురించి నేను అర్థాలు చెప్పేశాను. కాబట్టి యోహాను అనంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను. హేరోదు అంటే చెప్తున్నాను, రాసుకోండి. శూరుడంట, ఆయన వీరుడంట, ధీరుడంట యోహాన్ అంటే. హేరోదు అంటే
లూకాసు సువార్త 1:5లో మనకి రెఫరెన్స్ కనబడుతుంది. లూకాసు సువార్త 23:11లో కూడా మీరు చదవండి. యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినటువంటి రెఫరెన్స్లో ఇది కనబడదు. ఆయన గురించి కొంత మ్యాటర్ కనబడుతుంది. ఆ మ్యాటర్ని బట్టి మనం క్రోడీకరించుకొని అప్పుడు కన్క్లూషన్కి రావాలి మనము. కాబట్టి ఈయన శూరుడంట. హేరోదియా పగబట్టింది కదా యోహాను మీద. హేరోదియా అంటే అర్థం రాసుకోండి, శూరురాలు, వీరురాలు, శూరత్వము కలిగినటువంటి ఆమె. మత్తయి సువార్త 14, 3, 4, 6 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 17, 19, 22 వచనాలు. చూడండి ఆమె శూరత్వము ఎలా ఉంటుందో, ఈయన శూరత్వము ఎలా ఉంటుందో మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఆ పేర్లకు అర్థం చెప్పేశాను, అవి లేఖన భాగంలో నుంచి మీకు రెఫరెన్స్ ఇచ్చాను. అయితే యోహాన్ని ఎందుకు చంపారు అనంటే, యోహాను పరిశుద్ధుడు, నీతిమంతుడు అయి ఉన్నాడు కాబట్టి యోహాన్ని కూడా చంపేశారు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దీపస్తంభములు అంటే ప్రకటన గ్రంథము 1:13లో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఆ దీపస్తంభముల మధ్య ఎవరు సంచరిస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒలీవ చెట్టు శ్రేష్టమైన గుణములు కలిగింది ఏలియా, యోహానులు. అయితే ఒలీవ చెట్టు కాకుండా, అయ్యా అజయ్ కుమార్ గారు పాప ఒకసారి చూడండి, పాపను కంట్రోల్ చేయండి. ఆ తర్వాత అమ్మా ఇస్తుందిలే, పాప ఇస్తుంది, పాప ఇచ్చేస్తుంది బుక్. ఒలీవ చెట్లు అనంటే ఏలియా, యోహానులు. దీపస్తంభములు అంటే ఎవరు? 7 నక్షత్రములు 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు కదా. ఇప్పుడు ఈ 2 దీపస్తంభాలు వీళ్ళిద్దరికీ పోల్చబడ్డాయి కదా. ఇప్పుడు వీరి మధ్యలో ఎవరు తిరుగుతూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు తిరుగుతున్నాడు. కాబట్టి ఆయన వీరికి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వీరికి ఏమున్నాయి? శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. వీరు ఎప్పుడు వెలిగించబడుతూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా మనతో ఉంటే, మనలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఉంటే మనలో శ్రేష్టమైన గుణాలు ఉంటాయి అనడానికి నిదర్శనమే ఈ 12 గుణాలు. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటే నిత్యము మనము విశ్వాసముతో వెలిగించబడతాము అని చెప్పడానికి ఉదాహరణే వీరిద్దరిని దీపస్తంభాలతో పోల్చారు. కాబట్టి ప్రియమైన వారు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వీరిద్దరి గురించి నేను చాలా క్లుప్తంగా నేను వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది ఏంటంటే, వీరు ఈ ఇద్దరిని చంపవలసినటువంటి కారణము ఏమన్నా మనకు కనబడుతుందా? ఏమన్నా కనబడుతుందా మనకి అమ్మా? అక్కడ రాశారు కదా, 3.5 సంవత్సరం వాళ్ళు ప్రకటించారంట. ఏమని ప్రకటించారు? దేవుని రాజ్యము రాబోతుంది, ఇంకా బ్యాలెన్స్ ఉంటే. బాబు నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా 40 సంవత్సరాల నుంచి, విశ్వాసం లేదు కదా నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యలను బట్టి పడిపోయావు కదా, నువ్వు దేవుని వైపు తిరుగు, అందుకే నీకోసం మళ్ళా పంపించాడు దేవుడు నన్ను. లోకమా యేసుక్రీస్తుని నువ్వు దేవుడిగా అంగీకరించట్లేదు కదా, కాబట్టి నీకు మరలా ఇంకొక గోల్డెన్ ఛాన్స్ దేవుడు పంపించాడు. నాకు 3 ప్రశ్నలు వచ్చాయి. 70 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా జీవిస్తున్న వారు, నేను బైబుల్ స్టడీలో అనుకుంటా మొన్న చెప్పాను ఆ మాట. నేను 70 సంవత్సరాల వారి వయసు దాటిపోయిందిలేండి, ఇద్దరికి 70 దాటిపోయింది. ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమని వేశాడంటే, చచ్చిపోతే పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామా ఎవడు చూశాడా, నీకు తెలుసా చెప్పు, ఎవరిని వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పు నాకు పరలోకం నుంచి అని ఒక ఆయన ప్రశ్న వేశాడు. ఎందుకు అనంటే ఆయన తాగుతూ ఉన్నాడు.
ఎదురుగా మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి చనిపోతే మీటింగ్ జరుగుతుంది. ఆ ఎదురుగా నేను ఆపిన కారు పక్కనే వెనకాల ఏం రాసి ఉంటుంది నా కారుకి? యెహోవా నా కాపరి అని రాసి ఉంటుందా నా కారుకి? ఆ వెనక కూర్చొని తాగుతా ఉన్నాడు ఆయన, టేబుల్ పెట్టుకొని. నా కారు వెనకాల కూర్చొని తాగుతున్నాడు. నేను అడిగాను, ఇంకా మానలేదా ఇది? మీరు విడిచిపెట్టేసేయండి, దేవుడు దిగి రాబోతున్నాడన్నా, మీరు విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి అని అన్నాను. చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలి, నువ్వు నరకానికి వెళ్తావు, జాగ్రత్త, తాగుతున్నావు ఇంకా అని అన్నా. డైరెక్ట్గా చెప్పడమే నేను నేర్చుకున్నాను. ఇండైరెక్ట్గా నేను ఏది చెప్పదలుచుకోలేదు ఇంకా. ఎందుకు అనంటే చాలామందికి నా మాటలు కూడా కఠినంగా అనిపించవచ్చు, మీకు బాధాకరంగా కూడా ఉండొచ్చు అనేక సార్లు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఎందుకు అనంటే ఈ ఇద్దరిని చూసిన తర్వాత నేను నేర్చుకున్నాను, సేవకుడుగా నేను ఇలా ఉండాలి, నేను ఇలాగే బోధించాలి అని. ఆయనతో ఆ మాట చెప్పేలకే ఆయన నన్ను చూశాడు, పిల్ల బచ్చాగడు వీడు నాకు చెప్పడం ఏంటి అన్నట్టుగా చూశాడు నన్ను. చూసి ఎవడు చూశాడు చచ్చిపోతే నరకానికి వెళ్తాడని ఎవడన్నా దిగొచ్చి చెప్పాడా అక్కడ పరలోకం నరకం ఉందని అని అన్నాడు. చెప్పారన్నా అని చెప్పా, బైబిల్లో రాసినారన్నా అన్న. ఇప్పుడు నువ్వు తాగుతున్నావు కదా, అయిపోయిన తర్వాత దిగిపోద్ది కదా అది, అప్పుడు చెప్తాను నీకు వాళ్ళు ఎవరో నేను నీకు చూపిస్తాను. ఒక ప్రశ్న అయిపోయింది. ఇంకొక ఆయన నిన్నటి దినం మా ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. మా నాన్నది అయిపోయిన సోమవారం రోజు ప్రేయర్ మీటింగ్ పెట్టిస్తున్నాం. ప్రేయర్ మీటింగ్ పెట్టిస్తూ ఉంటే ఎప్పుడు వచ్చావయ్యా, ఎలా ఉన్నావు, ఏంది, అందరు బాగున్నారా అని అడిగి నా ప్రక్కన కూర్చొని నాకు ఒక ప్రశ్న నా మదిలో ఉంది, నేను అడగచ్చా, నువ్వు పాస్టర్ కావుదా, నువ్వే చెప్తావు సమాధానం దానికి అని అన్నాడు. ఏంది అన్నా. నేను అది కూడా చెప్పాను మీకు. ఆయన అడిగిన మాట ఏంటంటే, నరులారా తిరిగి రండి అన్నాడు కదా దేవుడు. నరులారా తిరిగి రండి అన్నాడు కదా దేవుడు. తిరిగి ఎవరన్నా వచ్చారా చూపి నాకు అని అన్నాడు ఆయన. వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నాకు నవ్వు వచ్చింది. సండే స్కూల్ పిల్లల్ని అడగాల్సిన ప్రశ్నలు పాస్టర్ అడతావేంటి నువ్వు? అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రశ్న నీకు రావడమే తప్పు. ఎందుకు అనంటే 75 సంవత్సరాలు వెనకాల పెట్టుకొని ఉన్నావు. కరెక్ట్గా చెప్తున్నా, ఈ మాట వినండి. 75 సంవత్సరాలు దాటి వచ్చేసావు, 76వ సంవత్సరంలోకి వెళ్ళిపోయావు. నీకు తిరిగి రండి అని దేవుడు చెప్పిన మాట ఏ సందర్భంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎవరితో చెప్పాడు? అది కూడా తెలియలా. 70 సంవత్సరాలు సంఘంలో ఆయన సెక్రటరీగా కూడా పనిచేశాడు, కమిటీ మెంబర్గా కూడా పనిచేశాడు. మీకు చెప్పానులే ఈ మాటలన్నీ. ఇంకొకడు నాతో మాట్లాడుతూ ఏమంటాడంటే, పాస్టర్లకి అధికారం ఇచ్చింది ఎవరు అని అన్నాడు ఆయన. ఏమన్నాడు అన్నాడు. వాడు నాకంటే చిన్నాడు కాబట్టి వాడు డిపార్ట్మెంట్లో ఉంటాడు. వాడు వచ్చి నన్ను నిలబడి, అన్నా నిన్ను ఒక ప్రశ్న అడగాలి, నాకు ఎవరు సమాధానం చెప్పలేదు, నువ్వైతే చెప్తావు అనిపించింది, అందుకే నేను అడుగుతున్నాను అన్నాడు. ఏందిరా చెప్పు అన్న. ఇప్పుడు ఒక డెడ్ బాడీ ఉంది, చనిపోయిన వ్యక్తికి పాస్టర్ గారు వచ్చి అంత్యక్రియలు చేస్తాం, అంతే కదా. లోపల పెట్టిన తర్వాత గుంటలో పెడతాం కదా, బాడీ పెట్టిన తర్వాత మట్టి తీసుకుని, ఈ మట్టిని యేసుక్రీస్తు నామమున ఈ బాడీ మీద వేస్తూ ఉన్నాను, దుమ్ముకు దుమ్ముగాను ధూళికి ధూళిగాను ఈ భూమికి అప్పగించుచున్నాను అని పాస్టర్ గారు చెప్తాడు. ప్రార్థన చేస్తాను, అప్పుడు అందరు మట్టి ఎదురులే ఉండండి అంటాడు. ఇది పాస్టర్కి ఎవడిచ్చాడు అధికారం? పాస్టర్కి బైబిల్లో ఉందా ఇది? పాస్టర్కి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఇది చేయడానికి? ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పూడ్చిపెట్టుకోవడానికి, ఇలా చెప్పడానికి అధికారం ఎక్కడుంది? బైబిల్లో ఉందా నాకు చూపి అన్నాడు. వాడికి ఉద్యోగం రాకుండా వాడు పోరంబోకిలాగా తిరుగుతున్నప్పుడు దేవుడు వాడి కనికరించి డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం ఇచ్చాడు. వాడు ఒక గంట సేపు సాక్ష్యం కూడా చెప్పాడు, నేను దేవునితో ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఉద్యోగం ఇచ్చాడని. ఆ సాక్ష్యం కూడా నేను విన్నాను. అప్పుడు నేను సేవకుని కాదు. నేను నవ్వుతా చెప్పాను, ఒరే ఏంద్రా మీరు అడిగే ప్రశ్నలు ఏందిరా, నన్ను నవ్వు వస్తుంది. 70 సంవత్సరాలోడు ఇదే ప్రశ్న అడుగుతున్నాడు, 35-40 సంవత్సరాలోడు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు రా, మీరు ఏమి వింటున్నారా చర్చికి వెళ్ళి మీరు అని నవ్వి, నేను మొన్న మీ నానమ్మ చనిపోయింది కదరా, ఎందుకు పూడ్చిపెట్టి ఎత్తుకుపోయి ఇంట్లో పెట్టుకోకూడదా అని చెప్పాను. ఇంట్లో పెట్టుకోకూడదు, మూలన పెట్టుకోవచ్చు కదా, ఆమె బతికినంతకాలం పెన్షన్ కోసం దన్నుకున్నారు కదా అందరూ. పెద్ద కొడుకు మీ నాయన, చిన్న కొడుకు, ఇంక మూడో కొడుకు పెన్షన్ పంచుకున్నారు, భాగాలేసి బై 3 వేసుకున్నారు. 3 వేసుకొని అమ్మని 3 నెలలు నువ్వు చూడాలి, 3 నెలలు నువ్వు చూడాలి, 3 నెలలు నువ్వు చూడాలి, ఎక్కువ తీసుకుంటే 1 నెల ఎక్కువ చూడాలి. వేసుకున్నారు కదరా మీ నాన్నమ్మని. ఇప్పుడు మీ నాన్నమ్మ చచ్చిపోతే
మీరెందుకు పాస్టర్ని తాకనిచ్చారు? పాస్టర్ గారు, మా నాన్నమ్మ 80 సంవత్సరాలు బతికింది, 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయింది, 20 సంవత్సరాలు ఆమె సంపాదన ఇచ్చింది, ఆమె బతికుంది, కాబట్టి ఆమె చచ్చిపోయినా మాతోనే ఉండాలి, పెన్షన్ వచ్చినా రాకపోయినా మాతోనే ఉండాలని ఒక రూమ్ కట్టించారు. రూమ్లో పెట్టచ్చు కదరా ఆమెని, ఆ మంచం మీద బండి వేయచ్చు కదా అన్నాడు. ఏం మాట్లాడలే వాడు. అట్లా అన్నా అన్నాడు. సరే, అది పెద్ద సబ్జెక్టు, వాడితో మాట్లాడాను, వెళ్ళిపోయాడు. ఆ క్లారిటీ ఇచ్చేసాను. అయితే ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయంటే, విశ్వాసులు ఎలాగున్నారంటే అన్నీ సందేహాలే వాక్యంలో. నువ్వు ఏం వింటున్నావు వాక్యాన్ని? నువ్వు వింటే కదా సందేహాలు. సండే స్కూల్కి వెళ్ళావు, కథలు నేర్చుకుంటున్నావు. కథలంటే ఉపమానాలు, స్టోరీస్ నేర్చుకుంటున్నావు. యూత్ మీటింగ్కి వచ్చావు, యవనస్తుడిగా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నావు. స్త్రీల మీటింగ్కి వెళ్తున్నావు, స్త్రీలు ఎలా ప్రవర్తించాలో భర్తలతోటి, సంఘములో ఎలా వాళ్ళ పాత్ర ఏంటో నేర్చుకుంటున్నాం. పురుషులకు కూడా ఒక మీటింగ్ పెట్టుకోవాలి, పురుషుల మీటింగ్. స్త్రీల మీటింగ్ ఉన్నప్పుడు పురుషుల మీటింగ్ ఉండాలి, ఒకరోజు పెట్టేయాలి. మనం కూడా చాలా రోజులు నేను చెప్తున్నారు కదా సార్, మీరు పెట్టట్లేదా అని అంటారు. ఏదో ఒకరోజు నాకు తిక్కరేగద్ది, నేను పెట్టేస్తాను పురుషుల మీటింగ్. పురుషులు స్త్రీలు కలుసుకోగా మనం ఎందుకు కలుసుకోలేం? మనం ఎందుకు ప్రార్థన చేయలేం? వాళ్ళు శుక్రవారం చేసుకుంటున్నారు కదా, మనం గురువారం చేసుకుందాం, లేదా బుధవారం చేసుకుందాం. కంపల్సరీగా పురుషుల మీటింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి యవనస్తులు లేరు కాబట్టి కనీసం పురుషులు అన్నా కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రతి సంఘంలో సండే స్కూల్ జరుగుద్ది, యవనస్తులు జరుగుద్ది. మనకి యవనస్తులు లేరు, మన యవనస్తులు అందరినీ షిఫ్ట్ చేసేస్తాం మనం. వాళ్ళు 10th అయిపోగానే ఇక్కడ ఉండడానికి లేదు, నువ్వు పో బయటికి తరిమేస్తాం మనం. కాబట్టి మన యవనస్తులు కూడా మనం ప్రార్థన చేయాలి. స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు పురుషులు కూడా ప్రార్థన చేయాలి. పురుషుల యొక్క మీటింగ్ రేపు బోర్డు కూడా అక్కడ పెట్టాలి మనం. స్త్రీల సమాజం వారి కూడిక శుక్రవారం పలాంటాయానికి, పురుషుల సమాజం వారి యొక్క కూడిక పలాంటాయానికి పెట్టుకోవాలి మనం. ఇంకేదైనా కూడుకుంటే చెప్పండి. వృద్ధుల కూడిక ఏమైనా పెట్టుకుంటారా? మనలో ఎవరైనా వృద్ధులు ఉన్నారు? ఒకళ్ళిద్దరు ఉన్నారు. మాకెందుకులే సార్, లేస్తే కూర్చోలేము, కూర్చుంటే లేలేము, మేమేం ప్రార్థన చేసామంటారా? కూర్చొనే ప్రార్థన చేయండి, లేచినప్పుడు ప్రార్థన చేయండి, పండుకున్నప్పుడు ప్రార్థన చేయండి. ఇది కావాలి. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో వర్తమానాలకి మనం వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూసినప్పుడు వారు ఎన్ని దినాలు ప్రవచించారు? 1260 రోజులు వాళ్ళు ప్రవచించారు, అనగా 3.5 సంవత్సరం వాళ్ళు ప్రవచించారు. ఏం ప్రవచించారు వాళ్ళు? చూడమ్మా, వారు ఏం ప్రవచించారు? వాళ్ళు ఏం అధికారం తీసుకున్నారు? 1260 దినములు ప్రవచిస్తారు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఒలీవ చెట్లు దీపస్తంభముల గురించి మనం తెలుసుకున్నాం. ఎవడైనను వానికి హాని చేయనుద్దేశించిన ఎడల వాని నోటిలో నుండి అగ్ని వస్తుంది, వారి శత్రువులను దహించి వేస్తుంది. ఎవడైనను వాడికి హాని చేయాలనుకుంటే అలాగూ అగ్ని చేత వాడు చంపబడాలి. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశాన్ని మూయివేయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధమైన తెగుళ్లతో భూమిని అంటే భూమిలో ఉన్నటువంటి మనుష్యులను, దేవుని మాటను వినని వారిని బాధిస్తారు. వారికి అధికారం ఉంది. ఇప్పుడు వారు వచ్చారు, వారి అధికారాన్ని పూర్తి చేసుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని పూర్తి చేసుకున్నారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారులారా, వారిద్దరూ 3.5 సంవత్సరము భూమి మీదకి వచ్చి మానవులతో మాట్లాడుతూ ఉన్నారు, సంభాషిస్తూ ఉన్నారు. ఆ దినాల్లో వారిద్దరూ ఒకళ్ళు పరలోకానికి ఆరోహణమైపోయారు. ఏమైపోయాడో సడన్గా మాయమైపోయాడు. ఎవరు? ఏలియా. ఇంకొక వ్యక్తి 6 మాసాల్లోనే హత్య గావించబడ్డాడు. ఏమైపోయాడు ఆయన? ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నారు వీళ్ళిద్దరూ. తిరిగి ఎక్కడ జరిగింది సంఘటనలు అంటే ఎక్కడ చెప్పాలి మనం? ఎక్కడ జరిగింది ఇది? యెరూషలేము ప్రాంతంలోనే జరిగింది. ఇజ్రాయేలు దేశంలోనే జరిగాయి ఈ 2 సంఘటనలు. అక్కడే ఒకళ్ళు చంపబడ్డారు, ఒకళ్ళు దేవుని దగ్గరికి కొనిపోబడ్డారు. కాబట్టి ఇప్పుడు జరగబోతున్న సంఘటన అంతా యెరూషలేము అనగా ఇశ్రాయేలు దేశానికి కేంద్ర బిందువుగా జరగబోతుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ప్రపంచం మొత్తము ఎవరి గురించి మాట్లాడుకుంటుంది? అవునా? ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇజ్రాయెల్ అనే దేశం ఉందని చాలామందికి తెలియదు. అవునా?
ఇప్పుడు ప్రపంచం మొత్తము ఎవరి గురించి మాట్లాడుతూ ఉంది? ఇజ్రాయేల్ దేశం గురించి మాట్లాడుతుంది. ఆ దేశంలో 80-90 లక్షల మంది జనాభా మాత్రమే ఉంది. వాళ్ళ టెక్నాలజీ ఏంటి, వారి జ్ఞానం ఏంటి, ప్రపంచములో ఉన్నటువంటి కుబేరులు అంటారు కదా, డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఎవరు అని సెర్చ్ చేస్తే దాదాపుగా 100 మందిలో 90 మంది వాళ్ళే. జ్ఞానవంతులు ఎవరున్నారు ప్రపంచములో అనంటే ప్రతి 10 మందిలో 9 మంది వాళ్ళే. ధైర్యము కలిగిన వారు ఎవరున్నారు ప్రపంచములో అనంటే ప్రతి 10 మందిలో 9 మంది వాళ్ళే. అభివృద్ధిలో వాళ్ళు ఎక్కడున్నారు అని చూస్తే అభివృద్ధి ప్రపంచం మొత్తంలోకి తీసుకొని వెళ్తే ఈవెన్ కంపేర్ టు మనము యుఎస్ఏ అమెరికా గురించి కూడా మనం చూస్తే, అమెరికా గురించి కూడా మనం కంపేర్ చేస్తే ఇజ్రాయేలే మొదటి స్థానంలో ఉంది. ఇజ్రాయేలు ఆశ్చర్యం ఏంటంటే ఒక యుద్ధము తరువాత మరొక యుద్ధాన్ని చేసేటప్పుడు కొత్త వెపన్ని బయటికి తెస్తుంది. ఏంటి? ఒక యుద్ధానికి ఒక వెపన్ను వాడుతుంది. ఆ వెపన్ని వీడు ఆ టెక్నాలజీ కనుక్కొని వీడు ఏందిరా ఇలాగ మనల్ని పాడు చేసేస్తున్నాడు, మనం వాళ్ళ మీద విజయం సాధించలేకపోతున్నాం అని చెప్పని దానికి రెమెడీ కనుక్కునే లోపల దానికంటే బలమైన ఆయుధాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఎక్కడిది జ్ఞానము? ఎవరిది జ్ఞానము? ఎవరి ప్రజలు? ఎవరు వీరు? దేవుని ఎన్నికలో ఉన్న ప్రజలు వీళ్ళు. చిన్నది అది. భారతదేశంలో చూస్తే నెల్లూరు జిల్లా అంత ఉంటుంది అది, అంతే కదా. నెల్లూరు జిల్లాలో కూడా దాదాపుగా 20 లక్షల మంది జనాభా జీవిస్తున్నారు. నెల్లూరు పట్టణంలో, జిల్లాలో కాదు పట్టణంలో 20 లక్షల పైనే జీవిస్తున్నారు. మొత్తము ఈ దేశం అంతా మన నెల్లూరు జిల్లా అంత ఉండొచ్చు. అయితే ఈరోజు 193 దేశాలను గజ 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 వణికిస్తూ ఉన్నటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, ధనము వాళ్ళ దగ్గర ఉంది, జ్ఞానము వాళ్ళ దగ్గర ఉంది, సంపద వారి దగ్గర ఉంది. అయితే ఇప్పుడు ఏలియా యోహాను గారు ఎక్కడికి వచ్చి బోధిస్తూ ఉన్నారు? యెరూషలేము నడిబొడ్డులో బోధిస్తున్నారు. వాళ్ళు ఎవరికి బోధిస్తున్నారు? యెరూషలేములో యేసుక్రీస్తు శిలువ మరణము పొందినా కానీ నమ్మకుండా ఉన్నటువంటి వారికి మెస్సియా కొరకు ఈరోజు వరకు కూడా వాళ్ళు కనిపెడుతున్నారు. మనమేమో ఆల్రెడీ ప్రీ క్రిస్మస్లు చేసేసుకుంటున్నాం, క్రిస్మస్లు చేసుకుంటున్నాం, అయిపోతూ ఉంది. వారు ఇంకా యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మెస్సియా వస్తాడు అని. ప్రియమైన వారలారా, వారి మధ్యకు వీరు పంపబడ్డారు. పంపబడితే ఈ 3.5 సంవత్సరములో ప్రపంచము మొత్తము యెరూషలేము వైపు చూస్తూ ఉంది. యెరూషలేములో ఇప్పుడు జరిగిన సంఘటన 5 నిమిషాల క్రితము జరిగిన సంఘటన మనకి చేరిపోతుంది, వచ్చేస్తుంది, అంతే లైవ్ వచ్చేస్తుంది. అలాగే వీరిద్దరు కూడా యెరూషలేము నడిబొడ్డున దిగ్గనే వీరి మాటలు ప్రతిదీ కానీ, వీరు చేసే అద్భుతాలు కానీ, వీరు చేసే శాపాలు కానీ, వీరు చేసే ప్రకటన కానీ ప్రపంచం మొత్తము స్ప్రెడ్ అయిపోతూ ఉంది. వీరు చేసిన పని ఏందో తెలుసా? వారు చేసే పాపాలను ఖండించారు. వారికి మరలా నూతన జీవితాన్ని ఇవ్వాలని, వాక్యానుసారంగా జీవించాలని ప్రయత్నం చేశారు. అంతే కదా వాళ్ళు చేసింది. ఇప్పుడు 3.5 సంవత్సరం వాళ్ళు ప్రకటించేశారు. ప్రకటించేసిన తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆ వాక్యాన్ని చదవండి అమ్మా. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే, చదవమ్మా. అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి వారిని జయించేసింది. క్రూర మృగము జయించి వాళ్ళని చంపేసింది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనగా ఇప్పటి నుంచి ఈ 3.5 రాబోయే 3.5 సంవత్సరాలు జరగబోయే సంఘటనలు ఏంటి అనంటే ప్రపంచం మొత్తము క్రీస్తు విరోధి చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఈ క్రూర మృగాన్ని క్రీస్తు విరోధిగా మనం భావించుకోవచ్చు. అగాధములో నుంచి అగాధపు తాళపు చెవిని ఎవరిచ్చారు? సైతానికి దేవుడే ఇచ్చాడు కదా. మనము ముందు అధ్యాయాల్లో చూసాం కదా, వాటి నుంచి ఏమొచ్చాయి? గుర్రాలు వచ్చాయి, తేళ్ళు వచ్చాయి, వాటికి ఉన్నట్టు వాటి మొక్కలు మనుషుల మొక్కల్లాగా ఉన్నాయి, వెంట్రుకలు అలాగా ఉన్నాయి. వాటిని కూడా మనం వర్ణించుకున్నాం. ఏంటి అవన్నీ? అయితే అగాధములో ఇప్పుడు ఒక క్రూరమైన మృగం ఉందంట.
మనం చూసే సింహము, మనం చూసేటువంటి పులులు, ఇవి క్రూర మృగాలు మనకు కనబడాయి. కానీ అగాధములో ఇంకో క్రూర మృగం ఉందంట. అది బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ అగాధములో ఉన్న క్రూర మృగం బయటకు వచ్చి వీరితో యుద్ధం చేసింది, ఫైట్ చేసి వీళ్ళిద్దరిని చంపేసింది. చంపడానికి ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరు అధికారం ఇచ్చారు? వీరికి ఎలాగ ప్రకటించడానికి దేవుడు అధికారం ఇచ్చాడో, వీళ్ళిద్దరు చంపబడడానికి కూడా దేవుడు ఆ క్రూర మృగానికి అధికారం ఇచ్చాడు. ఇద్దరికి అధికారం ఇచ్చాడు. ఇక్కడ ప్రకటించడానికి అధికారం ఇచ్చాడు, వాళ్ళు చంపబడడానికి కూడా అధికారం ఇచ్చాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రపంచం మొత్తం ఇది చూస్తున్నప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే నీతిపైన తాత్కాలికమైన విజయాన్ని చూసి వారు సంతోషిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆ 3.5 సంవత్సరము క్రీస్తు విరోధి ప్రపంచం మొత్తము స్ప్రెడ్ అయిపోతాడు. ప్రపంచం మొత్తము వారు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయంటే అవి మంచిగా కనబడినట్టే ఉంటాయి, కానీ మనిషిని ట్రాప్ చేస్తాయి. క్రీస్తు విరోధి ఎలా ఉంటాడంటే ప్రపంచం మొత్తము తన గుప్పిట్లోకి తీసుకుంటాడు, చెలరేగిపోతాడంట. ఏముంది అక్కడ? వాడు చెలరేగిపోతాడంట. ఈ 3.5 సంవత్సరము వాడికి స్వేచ్ఛ. వాడు ఎవరిని ఏమనుకుంటే అది చేయగలడు. ఈ 3.5 సంవత్సరము దేవుడు వాడికి స్వేచ్ఛ ఇచ్చాడంట. ఈ సాక్షుల గురించి మనం చూస్తే వీరిద్దరూ దేవునికి నమ్మకమైన వారంట, నమ్మిన బంటులంట. అంతే కదా, దేవుడు నమ్మాడు కాబట్టే కదా మనందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అయితే వీరి శవములు ఎలా ఉన్నాయి అక్కడ ఒకసారి చూస్తే, వీరి శవములు సరిగా సమాధి కూడా చేయబడలేదంట. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ కాలములో జీవిస్తూ ఉన్నవారు ఎంత కర్కశమైనటువంటి మనస్తత్వము కలిగిన వారు, ఎంత వికృతమైన మనస్తత్వము కలిగిన వారు, ఎంత కఠినమైన మనస్సు కలిగిన వారు. మనిషి మనస్తత్వము ఎంత క్రూరంగా మారిపోయింది. క్రూర మృగముతో ఈక్వల్గా వారు కూడా క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. చచ్చిపోయిన వాడిని ఏం చేస్తామండి మనం? వాడు శత్రువు చచ్చిపోయినా మనం ఏం చేస్తాం? వెళ్ళి వాడు అంత్యక్రియల్లో పాల్గొంటాం. వాడు అప్పుడు దామంతా గొడవ వేసినా కానీ వాడు చచ్చిపోతే వెళ్ళి పూడ్చిపెడుతున్నారు కదా, పోదాం పాండి అని చెప్పని పోతాం మనం. కానీ ప్రపంచం మొత్తము, యెరూషలేము మొత్తము ఒక మాట అన్నారంట. ఏమని మాట్లాడారు వీళ్ళు? చచ్చిపోయారా వాళ్ళు? సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. చచ్చిపోయారా వాళ్ళు? బహుమానాలు పంచుకుంటున్నారు. ఇంతకాలము మనల్ని, మన పాపాలను, మన దోషాలను ఎత్తి చూపించారు. ఇంతకాలము కఠినంగా మాట్లాడారు. ఇంతకాలము మన గురించి వారు ఎలా భయంకరంగా ప్రవర్తించారు. మనం వారికి ఎదురు చెప్తే వారి నోట్లో నుంచి అగ్ని వచ్చింది, మనల్ని దహించేసింది. ఇగో నా బిడ్డలను దహించేసింది. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరువు రప్పించారు. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెగుళ్ళు రప్పించాడు. ఒకటే దురద ఒళ్ళంతా, ఒకటే విధమైనటువంటి ఆ రోగాలు మన శరీరం అంతా, విచిత్రమైన రోగాలు. అక్క బెడ్ పక్కన వేరే వ్యక్తిని ఒకతన్ని జాయిన్ చేశారు, యంగ్ అనమాట అబ్బాయి. ఏంది అనంటే అతను చేలేకపోయేసి వచ్చాడంట, పురుగు గుట్టిందంటే, ఏందో పురుగు మనకు తెలియదు. అది ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. అన్నం తిన్న తర్వాత తిన్నదంతా కక్కేసి ఆ తర్వాత ఇంకా కక్కడం మొదలు పెట్టేశాడు. అతను ఏమి నీళ్ళు ఇచ్చినా కక్కేస్తూ ఉన్నాడు. తర్వాత తీసుకొచ్చి అక్కడ ఎమర్జెన్సీలో వార్డు అక్కపక్కనే జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఏంటి పరిస్థితి అనంటే ఏదో ఒక పురుగు కుట్టిందని అది ట్రేస్ అవుట్ అయింది. అది తర్వాత టెస్ట్లకి ఇస్తే ఒక చిన్న పురుగు కుడితే ఇతను డాక్టర్ సంరక్షణలోకి వచ్చేసాడు. ఆ దినాల్లో భూనివాసులను వీరు ఎంత ఘోరంగా వేధిస్తారు. భూనివాసులు దేవుని మాటను వినకపోవడం వల్లే కదా మరలా దేవుని సువార్త వీరికి ప్రకటించబడినప్పుడు వీరు అంగీకరించలేకపోవడం వల్ల కక్ష పెంచుకున్నారు. వారి కక్ష ఎంత కర్కశంగా ఉందంటే చచ్చిపోయిన రోడ్లో, నడి రోడ్లో అలాగే పడేశారండి. ఇద్దరు చంపబడితే వాళ్ళిద్దరిని అలాగే రోడ్లో నడి వీధిలో పడిపోయారు. వాళ్ళిద్దరు నడి వీధిలో పడిపోతే వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? తీసుకెళ్ళి సమాధి చేయండి రా ముందు తీసుకెళ్ళి వాళ్ళని అని మాట్లాడట్లేదు ఎవరు కూడా. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలేందో తెలుసా? ఉత్సహిస్తూ ఉన్నారంట, ఆనందిస్తున్నారంట, బహుమానాలు పంచుకుంటున్నారంట,
ఎంజాయ్ చేస్తున్నారంట. ఈ 3.5 సంవత్సరము మమ్మల్ని కష్టపెట్టిన వీళ్ళు ఇంత భయంకరంగా మరణము పొందారు కదా. కాబట్టి ఇప్పుడు వారిలోకి ఏమొచ్చిందో తెలుసా? విశ్వాసులు ఉన్నారు అక్కడ, గుర్తుపెట్టుకోవాలి. ఎవరి విశ్వాసులు? నామకార్థ క్రైస్తవులు ఉన్నారు అక్కడ, అన్యులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైపోయారు. వీళ్ళిద్దరూ ఒకటైపోయేసి కట్నాలు బహుమానాలు పంచుకుంటున్నారంట. నిజంగా వీరిని దేవుడే పంపిస్తే, వీరు ప్రకటించింది దేవుని నిమిత్తమే అయితే, ఇప్పుడు ఈ క్రూర మృగము వారిని ఏం చేయకూడదు కదా. అర్థమైందా మీకు వాక్యము? నిజంగా పాస్టర్ గారు దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం చెప్పేవాడే అయితే పాస్టర్ గారికి రోగాలు రాకూడదా? పాస్టర్ గారికి వాస్తవం చెప్పనా, నాకు బాగాలేదు, రాత్రి అంతా జ్వరం, నేను ట్యాబ్లెట్స్ వేసుకొని వచ్చా. బాడీ పెయిన్స్ విపరీతంగా, ఇప్పుడు కూడా నాకు నడుములో విపరీతమైన నొప్పులు, కాళ్ళల్లో నొప్పులు ఉన్నాయి, తల విపరీతంగా నొప్పి. మీరు గమనించుంటారేమో, నేను తల ఊరక సరి చేసుకుంటున్నా, తల నొప్పిగా ఉంది నాకు. వెళ్ళిపోయి పడిపోవాలనుంది, పడిపోవడానికి లేదు, పండుకోవడానికి లేదు. మళ్ళీ నేరుగా మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. పాస్టర్లకి రోగాలు రావా? పాస్టర్ ఆయన చచ్చిపోయాడంటే ఎందుకు చచ్చిపోయాడో, ఏం పాపం చేశాడో, అందుకే దేవుడు ఆయన్ని తీర్మానం తీసేస్తాం మనం వెంటనే. ఆమె బాగా చర్చికి వెళ్తుంది కదా, ఆయన చర్చికి వెళ్ళిన తర్వాత ఆమెకి శ్రమలు వచ్చినాయి, వాళ్ళ పిల్లోడు ఎదురు తిరిగాడు. ఏమనిపిస్తుంది? ఆమె నిజంగా భక్తురాలు అయితే వాళ్ళ పిల్లోడు లోబడేవాడు కదా, ఆమెకే వాళ్ళ పిల్ల లోబడేది కదా. విశ్వాసులకే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఏ విశ్వాసి అయితే దేవునిలో ఎదుగుతున్నాడో ఆ విశ్వాసికే ఈ శ్రమలు వస్తాయి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా ఎదగాలి మనము విశ్వాసంలో. ఎస్, ఇప్పుడు నేను రైట్ వేలో ఉన్నాను, ఇంకా నేను సరి చేసుకోవాలి నా దేవుని దగ్గర. ఇప్పుడు చేసే ప్రార్థన కాదు, ఇంకా ప్రార్థన చేయాలి. అంతేగాని లోకం ఏమంటుంది? అబ్బో, ఆమె 7 గంటలకల్లా చర్చి తీసేసి సీరియల్ మీటింగ్కి రండి 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 అని ఫోన్లు కొడుతుంటుంది, మాట్లాడుతుంటుంది. వాళ్ళ ఇంట్లో చూస్తే ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటారు. ఎస్, దేవుని పరిచర్య అంటేనే శ్రమలతో కూడుకున్నది. దేవునితో సహవాసం అంటేనే కష్టముతో కూడుకున్నది. అందుకే కదా లోకము దేవుని అంగీకరించట్లేదంటే కారణం ఏంటి? దేవుడు ఏమైనా డబ్బు ఇమ్మని అడిగాడా? బంగారం ఇమ్మన్నాడా? నీ అల్ప సంపాదనలో తీసుకొచ్చి 10 రూపాయలు వడ్డీకి ఇచ్చి, ఆ వచ్చిన వడ్డీని తీసుకొచ్చి ఉండిలో వేస్తే, మన సంఘంలో ఉండిలో వేస్తే, 1 కోటి రూపాయలు ఉండిలో వేస్తే ఏం దానివల్ల లాభం మనకి? వడ్డీ వ్యాపారమే నేరం అని చెప్తున్నాడు కదా దేవుడు. అన్యాయపు సంపాదనే నేరం అని దేవుడు చెప్తుంటే, అన్యాయపు సంపాదనలో కూడా 10వ భాగము తీసిచ్చే వాళ్ళని చూస్తున్నాం మనం చాలామందిని. ఒకవేళ మీలో కానీ అలా ఉంటే మార్చుకోండి. అన్యాయపు సంపాదనతో 10వ భాగం ఇవ్వకండి, మీ జీతంలోంచే 10వ భాగం ఏంటి. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కూడా 10వ భాగం తెచ్చిస్తున్నారు. మీకు ఒక ఆశ్చర్యం చెప్పనా? బిట్రగుంట్లో తిప్ప అనే ప్రాంతం ఉంది, తెలుసు కదా? ఎంతమంది తెలుసు తిప్ప? కప్రాల తిప్ప ఇద్దరు తెలుసు కదా బ్రదర్? మీరు ఎక్కడ ఎట్లా తెలుసు మీకు? అక్కడ వెనకాల. మీకు ఎలా తెలుసు తిప్ప? అక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేశారా మీరు? అర్థం కాలా? పేరు విన్నారు? ఎస్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొని దొంగతనాలకు వెళ్ళేవాళ్ళు. డబ్బులు ఎక్కువ వడ్డీకి వాళ్ళకి వడ్డీకి ఇచ్చేదానికి రెడీగా ఉంటారు చాలామంది. ఎందుకనంటే, ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నారనుకో వాళ్ళ ఖర్చులకి, వాళ్ళు తిరిగి మళ్ళా వస్తారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత 1,00,000కి 1,00,000 ఇస్తారన్నమాట. 6 నెలలు టైం పెట్టుకొని 1,00,000కి 1,00,000 ఇస్తారు. అట్లా వడ్డీకి ఇస్తారు. వాళ్ళకి వడ్డీకి ఇవ్వడానికి రెడీగా ఉంటారు జనాలు, అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు అనంటే, పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళిపోయేసి చిన్నపిల్లల్ని తీసుకొని పోయి దొంగతనాలు చేపిస్తారు. అవి ఎలా చేస్తారనే తర్వాత చెప్తాను, అది పెద్ద సబ్జెక్టు, మళ్ళీ మనం మారిపోతాం, సబ్జెక్ట్ వదిలేస్తాం మనం. అయితే వీళ్ళు ఏ టైంలో దిగుతారో తెలుసా? వీళ్ళు ఏ టైంలో దిగుతారు? నవంబర్ 1వ వారంలో దిగేస్తారు వీళ్ళు. ఎందుకు అంటే, వీళ్ళకందరికీ చర్చికి వెళ్ళే అలవాటు ఉంది. వీళ్ళకందరికీ ఈ సంవత్సరం మొత్తం దొంగతనాలు చేస్తూనే ఉంటారు. నవంబర్ 1వ మాసంలో దిగేస్తారు. 1వ వారంలో దిగేసి వాళ్ళు కొన్నట్టుగా ఎవరు కొనరు ఏది కూడా. బట్టలు చీర 10,000 అన్నాడు అనుకోండి, ఇచ్చేస్తుంది అంతే, 10,000 తీసుకుంటారు. ఏమా 8,000కి ఇస్తావా? మనమైతే ఏం చేస్తాం? 8,000కి ఇస్తావా? 7,000కి ఇస్తావా? 6,000కి ఇస్తావా? బేరం ఆడతాం. ఎందుకంటే మనం కష్టపడ్డ సొమ్ము కదా, కాబట్టి బేరం ఆడుకుంటాం దేన్నైనా. వాళ్ళు అలాగే కొంటారు. పోతే సంఘానికి 10వ భాగం ఇస్తారు. ఏమి ఇస్తారు? దేంట్లో నుంచి ఇస్తారు వాళ్ళు?
దొంగ సొమ్ములో నుంచి దశంభాగం తెచ్చిస్తారు. వాళ్ళ ట్రెజరర్ చదువుతూ ఉంటాడు అక్కడ, ఈ సంవత్సరం మనకి క్రిస్మస్ కానుకలు ఎంత వచ్చాయో తెలుసా, సమ్ ల్యాక్స్ చెప్తాడు. ప్రియమైన వారులారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నిజం చెప్తున్నాను నేను. మనము ఈ మాటలు మన హృదయానికి గాయాలు కలుగజేస్తాయి. ఆ ఏలియా గారు, యోహాను గారు ఇచ్చిన మాటలు వారికి ఏమనిపించాయి? కోపం వచ్చాయి, వారికి కోపం రేపాయి. అందుకని వారు చంపబడిన తర్వాత డెడ్ బాడీస్ని అలాగే పెట్టారు. యూదుల సంప్రదాయం ప్రకారంగా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి అంత క్లీన్ చేసి సుగంధ ద్రవ్యాలు పూసి ఎత్తుకెళ్ళి ఆ వ్యక్తిని ఎక్కడ పెడతారో తెలుసా? కొత్తగా తవ్విన సమాధిలో, తొలిపించిన సమాధిలో పెడతారు. కానీ యెరూషలేము నడిబొడ్డులో 2 డెడ్ బాడీలు పడిపోయాయి. ఆ డెడ్ బాడీలు ఎవరు అనంటే ఆకాశములో నుంచి అగ్నిని దించగలిగినటువంటి పరిశుద్ధుడు, అగ్ని బ్యాప్తిస్మము ఇవ్వగలిగినటువంటి పరిశుద్ధుడు, పరలోకంలోంచి దిగి వచ్చిన యేసుక్రీస్తుని అభిషేకించి బ్యాప్టిజం ఇచ్చినటువంటి ఒక మంచి ప్రవక్త. 2 ప్రవక్తలు ఆ రీతిగా పడిపోతే వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది? డెడ్ బాడీస్ ఆడ వదిలేశారు. బహుశా నేను అనుకుంటాను వారు కామెంట్స్ చేస్తూ వారు జంతువుల శవాలనన్నా పక్కకు లాగి రోడ్డు పక్కన వాసన వస్తుందని చెప్పి పక్కన ఇసిరేస్తారు ఎక్కడో తీసుకెళ్ళి చెప్పేసి. కానీ వారిద్దరినైతే అలా పెట్టుంటారు. అలా పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే వాళ్ళు ఏం చెప్పుంటారు? ఏం చెప్పుంటారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తిరిగారు, ఆయన సువార్త ప్రకటించాడు, ఆయన్ని మీరు సిలువేశారు. ఇక్కడ ఆ దేవాది దేవుని మీరు సిలువేశారు. ఆ సిలువ వేసిన తర్వాత ఆయన తిరిగి లేస్తానన్నాడు కదా, లేచాడు. మీ దగ్గర నుంచే పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన పరలోకంలో నుంచి మమ్మల్ని పంపించాడు. మీరు మమ్మల్ని ఏమి చేయలేరు. ఒకవేళ మేము చనిపోయినా మేము తిరిగి పునరుత్థానులుగా ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. చూసావా? ఈ మాటను లింక్ చేసుకుంటే మనము, ఓహో వీళ్ళు చెప్పారు కదా, ఏమని చెప్పారు? మాకు పునరుత్థానం ఉందని, తిరిగి మరలా మేము బ్రతుకుతామని చెప్పారు కదా. చూద్దాం ఎలా బ్రతుకుతారు వీళ్ళు. ఆ రోడ్లో పడేశారు బాడీని. ఆ రోడ్లో పడేసిన తర్వాత ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వీరు రాబోయే దేవుని ఉగ్రతను తట్టుకోలేరని దేవుడు వీరికి సమాధాన సువార్త మరలా అందించిన వీరి స్వభావం మారలా, వీరి క్రూరత్వం మారలా. ఆ పునరుత్థానం ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా, చూస్తాం, లేయిస్తే చూద్దాం అని కర్కశంగా పడేశారంట. కింద వచ్చిన చదవమ్మా. అమ్మా 8వ వచ్చిన చదవమ్మా. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును, వానికి ఉపమాన రూపకముగా సొదొమ అనియు గొమొర్రా అనియు పేరు పెట్టబడింది. సొదొమ గొమొర్రా అనే పేర్లు ఏంటి, ఎందుకు పెట్టబడింది అనంటే, అది సొదొమ పట్టణము అంటే ఆ పట్టణము యెరూషలేము కదా, చంపబడింది యెరూషలేములో కదా. ఎందుకు సొదొమకి పోల్చబడింది అనంటే మీరు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకనంటే సొదొమతో దేవుడు ఎందుకు పోల్చాడు అనంటే, సొదొమలో గొమొర్రా పట్టణాల్లో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఒక్కడు కూడా మిగల. అవునా? అదే యెషయా భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి మీరు వెళ్ళి చూడండి, సొదొమ ఎంత భయంకరంగా జీవించిందో, దానికి యెరూషలేము ఆ దినాల్లో ఆ రీతిగా జీవిస్తున్నారని దానితో దేవుడు పోల్చాడు. ఈజిప్టు ఎలాంటిది అనంటే, ఈజిప్ట్కి అర్థమేంటో తెలుసా? లోకం సాంఘికంగా భ్రష్ట స్థితిలో జీవిస్తున్నది. అందుకే దేవుడు ఈ సాక్షుల హత్యను బట్టి యెరూషలేముకి ఈజిప్ట్ అని, సొదొమ అని పేరు పెట్టాడు. ఈజిప్టు ప్రజలు ఎంత ఘోరమైన వారో ఇప్పుడు మనకు అర్థమైందా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో జీవిస్తున్న వారు ఎంత ఘోరమైన వాళ్ళో మీకు ఇంతకుముందే నేను ఆ రెఫరెన్స్లు ఇచ్చాను. కాబట్టి ప్రియమైన వారులారా, ఇప్పుడు ఈ యెరూషలేము అంటే దేవుని పట్టణము, యెరూషలేము అంటే దేవుడు కోరుకున్న పట్టణము, దేవుని మందిరము, నివాసం ఉండే పట్టణము, దేవుడు ఇష్టపడిన పట్టణము ఎలా మారిపోయింది? సొదొమ గొమొర్రా లాగా మారిపోయింది, ఈజిప్ట్ లాగా మారిపోయింది. అంటే
టోటల్గా అన్యులకి వీరికి ఎటువంటి పోలిక లేదు. వీరు కూడా అన్యులాగే జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఆ దినాల్లో అరిమత్తయి యోసేపు అనే ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు మనం మత్తయి సువార్తలో చూస్తాం కదా. ఆయన అడిగాడు ఏమని అంటే, అయ్యా ఆయన దేహము అలా ఉండడానికి వీల్లేదయ్యా, నువ్వు కనికరిస్తే ఆ దేహాన్ని తీసుకెళ్ళి నేను సమాధి చేస్తాను అని ఆయన అడిగాడు. పిలాతు చాలా కఠినాత్మంగా ఉన్నాడు కదా. అటువంటి పిలాతే ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? సరే తీసుకెళ్ళి సమాధి చేసుకోండి అని అన్నాడు. యూదుల సంప్రదాయము సమాధి చేసుకోవాలయ్యా, అలా ఉండకూడదయా డెడ్ బాడీస్ అని చెప్పి నేను యేసుక్రీస్తు ప్రభు వారి శవం అడిగితే తీసుకెళ్ళారు. కానీ దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధ పట్టణంలో దేవుని చేత పంపబడినటువంటి ఆకాశములో నుంచి దిగి వచ్చినటువంటి ఇద్దరు పరిశుద్ధులు నిలబడి ప్రకటిస్తూ ఉంటే వారు చంపబడితే అక్కడ యూదులు ఉన్నారు, అన్యులున్నారు, లోకముంది, అవిశ్వాసులు ఉన్నారు. సంఘానికి వెళుతూ సంఘాన్ని దేవుణ్ణి విడిచిపెట్టి జీవిస్తూ విచ్చలవిడిగా ఉన్నటువంటి క్రైస్తవులు అని పిలువబడిన వారు అనేకులు అక్కడ ఉన్నారు. కానీ ఎవరు కూడా బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాకపోయేటప్పటికీ వెంటనే చదువమ్మా మాటని, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును, వానికి ఉపమానముగా సొదొమనియు ఐగుప్తేనియు పేరు, అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడ్డాడు. తర్వాత చదువమ్మా, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3.5 దినములు వారి శవములను చూస్తున్నారంట. వారి శవములకు సమాధిలో పెట్టనీయలేదంట. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున 10వ వచనం, భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. ఎంత దుర్మార్గుడు చచ్చిపోయినా ఇంట్లో తల్లిదండ్రులను ఎంత వేధించి చచ్చిపోయినా కానీ ఆ తల్లిదండ్రి కానీ బంధువులు కానీ ఆ డెడ్ బాడీ తీసే వరకు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. వచ్చిన వాళ్ళు కూడా అక్కడ నీళ్ళు అడిగినా బాగుండదనేసి వాళ్ళు కూడా అలాగే కూర్చుంటారు. కానీ ఇద్దరు ప్రవక్తలు చనిపోతే తన స్వదేశంలో, సొంత ప్రాంతంలో, సొంత ప్రజల రక్షణ కొరకు దిగివచ్చి, ఈ లోకం కొరకు దిగివచ్చి ఆ రీతిగా డెడ్ బాడీస్ పడిపోయి ఉంటే వారు ఏం చేస్తున్నారు? ఫుల్గా తాగుతున్నారంట, ఎంజాయ్ చేస్తున్నారంట. మనం చెప్పాలంటే ప్రీ క్రిస్మస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రీ క్రిస్మస్ చేసుకుంటున్నారు. చక్కగా భోజనాలు పంపించుకుంటున్నారు, బిర్యానీలు వండుకుంటున్నారు, చక్కగా చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ తింటున్నారంట, వాళ్ళని చూస్తూ త్రాగుతున్నారంట, వాళ్ళని చూస్తూ వారి శవాల మీద నుంచి ఏం చేస్తున్నారు? బహుమానాలు అందుకుంటున్నారు, బహుమానాలు తీసుకుంటున్నారు. కంగ్రాట్స్! ఎందుకంటే మనల్ని హింస పెట్టినటువంటి ఈ ఇద్దరు దిక్కులేని చావు చచ్చి నడి వీధిలో పడిపోయారు. వీళ్ళని తీసుకెళ్ళి సమాధిలో పెట్టడానికి కూడా ఎవడు లేడు. ఎంత ఘోరమైన లోకం అండి అది! ఎంత ఘోరమైన లోకం! ప్రియమైన వర్లరా, మీరేం చేశారంటే అసలు వారి పాపాలను గద్దించారు. 3 పాయింట్లు చెప్తాను, రాసుకోండి. వీరు బోధించింది ఏంది? అసలు వీరిని ఎందుకు చంపారంటే వారి పాపాలను గద్దించారంట, మారు మనస్సు పొందమన్నారంట. 2వ పాయింట్. 3వది రాజీ లేని ప్రసంగాలు చేశారంట. అధిక ప్రసంగం చేయలేదు. ఏం చేశారు? రాజీ లేని ప్రసంగము. ఎక్కడ వాళ్ళ ప్రసంగాల్లో కాంప్రమైజ్ అనేది లేదు. అంతే, నువ్వు పాపాలు విడిచిపెట్టాల్సిందే, అంతే, నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాల్సిందే, అంతే, నువ్వు ప్రార్థన చేయాల్సిందే, అంతే, నువ్వు వాక్యం చదవాల్సిందే, అంతే, యేసుక్రీస్తు నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి. నో ఆప్షన్, సెకండ్ ఆప్షన్ లేదు. ఇంకా వారి బోధ ఎలాగుంది? కాంప్రమైజ్ అయినటువంటి బోధ కాదంట వారిది. ఈ రోజులలో ఇలాంటి సేవకులను మనము చాలా అరుదుగా చూస్తాం. ఇలాంటి సేవకులను మనము చాలా అరుదుగా చూస్తాం, అంతే కదా? అరుదుగా చూస్తాం. అయితే నేటి సంఘాల్లో సేవకులు సంఘాలకు వాక్యం సూటిగా బోధించమంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు వీళ్ళు? చెప్పండి, మీకు తెలుసు అవన్నీ. టీవీ పెడితే ఏమొస్తుంది? డ్యాన్సులు, విపరీతమైన డ్యాన్సులు అండి.
అసందర్భమైనటువంటి అశ్లీలమైన డ్యాన్సులు వేస్తూ ఉన్నారు సంఘాల్లో. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని దినాల క్రితము సంఘం చేత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పాస్టర్లు ఎగరుతున్నారు. ఈ మధ్య ఒక ఆయన తయారయ్యాడు. ఏమంటున్నాడు ఆయన? పంజాబీ డ్యాన్స్ కావాలంట ఆయనకి. ఏం కావాలి? వేస్తాడు, వేపిస్తాడు. రేపు దేవుడు వాడికి అయిపోద్ది, వాడి వెనకాల ఫాలోవర్స్కి అయిపోద్ది. పంజాబీ డ్యాన్స్ ఎట్టేయాలంట. నా యేసు మంచివాడు. నువ్వు చెప్పేది ఏంటంటే యేసు మంచివాడని. ఆయన మంచివాడు కాబట్టి నువ్వు నిలబడ్డావు, నేనే నిలబడ్డా. ఎన్ని పాపాలు మనం చేసినా, ఎన్ని అపరాధాలు మనం చేసినా ఓ పాట ఒకటి రాశాడంట, నా యేసు మంచివాడు, బల్లే 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 డ్యాన్స్ చేస్తా. ఏమ్మా మీరేమన్నా డ్యాన్స్ వేస్తున్నారా? జాగ్రత్త, జాగ్రత్త కలిగి మనము సేవకుల్ని గమనించాలి. నేటి దినాల్లో విచ్చలివిడిగా మన ఆడపిల్లలు అక్కడికి వెళ్ళిపోతున్నారు. విచ్చలివిడిగా అక్కడికి వెళ్ళి ఆటపాటల్లో మునిగిపోతున్నారు. వారి దగ్గర ఉన్నది మొత్తము ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. మేక వన్య పులులు ఈ సేవకులు. జాగ్రత్త. దేవుని వాక్యము ఎలా ఉంటుంది? రెండంచెల వాడిగలిగిన ఖడ్గము. ఈ వాక్యము రెండంచెల వాడిగలిగిన ఖడ్గం అంటే మీకు ఏది బోధించానో నాకు అది గుచ్చుకుంటూ ఉంటుంది. మళ్ళీ నీతిగా జీవించాలని మీకు చెప్పాను కదా, నన్ను పొడుచుకుంటూ ఉంటుంది. ఒకవేళ అవినీతి నాలో ఏదన్నా ఉంటే నన్ను పొడుచుకుంటుంటుంది అది. ఏయ్ బోధించావు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. దేవుని ఆత్మ సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోతే దురాత్మ వచ్చిందంట. దురాత్మ ఏం చేసింది? చంపడానికి ప్రయత్నం చేసిందంట. ఎవరిని? దేవుని ఆత్మను కలిగినటువంటి దావీదుని. ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఎంత ఘోరమైన పరిస్థితులు వస్తున్నాయంటే పెద్దలు హెచ్చరిస్తున్నారు, బాబు నిన్ను యూత్ ఫాలో చేస్తున్నారయ్యా, యూత్ని పెడద్రోవ పట్టించబాకయ్యా నువ్వని నెత్తి నోరు కొట్టుకొని చాలామంది సేవకులు, అనుభవం వయసు అయిపోయిన వాళ్ళంతా, నాయనా అది కాదు ఆరాధన, ఆరాధన అంటే అది కాదు, దయచేసి అర్థం చేసుకోండి, మీ బిడ్డల్ని జాగ్రత్తగా పెంచండి, డాన్సులు వేసి పాటలు పాడి రేపటి దినం నా బిడ్డల పరిస్థితి ఏంటి? అదే నా ఆరాధన. ఆరాధన అంటే ఎలాగ ఉండాలండి? దేవుని ఆత్మ ఎలా దిగుతుంది? ఎవరి మీద దిగుతుంది? డాన్సులు వేసి ఒళ్ళు తెలియకుండా ఎగరతా ఉంటే, ఒకరినొకరు పట్టుకొని డాన్సులు వేస్తుంటే దేవుని ఆరాధన వస్తుందా? పరిశుద్ధాత్మ దిగుతుందా? అందుకే జాగ్రత్త కలిగి మనము జీవించాలి. వీరందరూ కూడా వాక్యం చెప్తున్న మాట ఏందో తెలుసా? అవిశ్వాసులంట. అందుకే వీళ్ళకి కోపం వచ్చింది. ఎవరి కోపం వచ్చింది? అవిశ్వాసంగా జీవితాన్ని కొనసాగిస్తున్న వీళ్ళకి కోపం వచ్చింది. అన్యులకి కూడా కోపం వచ్చింది. ఇప్పుడు అన్యులు వీళ్ళు ఒకటైపోయారు. ఇప్పుడు ఒకటైపోయి వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు కట్టాలు పంపుకుంటున్నారంట. వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు వండుకునే పంపుకొని పండగ చేసుకుంటున్నారంట. అప్పుడే జరిగింది ఒక సంఘటన. చదువమ్మా లేఖన భాగం. ఎన్ని దినాలమ్మా? 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచారు. వారిని చూచిన వారికి ఏం పట్టింది? ఇప్పుడు చెప్పండి. ఎప్పుడేంటి డాన్స్? ఏమైంది? 3.5. ఇప్పుడు అనుకుంటారు వాళ్ళు, ఒరే 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 ఎత్తుకోపోయి సమాధిలో పెట్టినా పోయిండేదే, ఒరే సమాధిలో పెట్టేసినా పోయిండేదే. దేవుని దగ్గర నుంచి జీవాత్మ నేరుగా దిగి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు ఏదేను వనములో దేవుడు ఆదాముని జీవింపచేసే ఆత్మ చేశాడు కదా, ఆత్మను ఊదాడు కదా, తనలో ఉన్న ఊపిరిని ఊదితే ఆదాము జీవ ఆత్మ అయ్యాడు కదా, ఆదాము జీవించాడు కదా. అది బైబిల్ గ్రంథంలో రాశారు కదా. ఇప్పుడు నమ్మని వారు డైరెక్ట్గా చూశారు. ఏంది? కరెక్ట్గా చెప్పాలంటే మనము వాళ్ళ దోల తీరిపోయిందని చెప్పాలి. డైరెక్ట్గా దేవుని ఆత్మ పరలోకంలో నుంచి దిగి వచ్చి వారిద్దరి మీదకి రాగానే టక్కన లేచి నిలబడ్డారంట. పాదాలు నిలబెట్టి ఇలా నిలబడ్డారంట. వాళ్ళు ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. అప్పటి వరకు సంతోషపడుతూ వారి కట్నాలు ఇచ్చుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ డెడ్ బాడీలను కూడా తిడుతూ, నాకు తెలిసి వాళ్ళకి చాలా కోపం ఉంది కదా, నాకు తెలిసి వాళ్ళని కాళ్ళతో కూడా కొట్టుండొచ్చు. డెడ్ బాడీల్ని కొట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతూ దూషిస్తూ, లేయిండ్రా 3 రోజులు అయింది కదా, లేయిండ్రా 3 రోజులు అయింది కదా, లేయిండ్రా ఎప్పుడు లేస్తారా, పునరుత్థానం ఉందని లేస్తే నమ్ముతాంరా
ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఉన్నారు, రాబోయే దినాల్లో కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వారు ఏం చేశారు? నిలబడ్డారంట. చూడండి, వారిని చూచిన వారికి డెడ్ బాడీ లేచి నిలబడి మీ ఇంటికి వచ్చింది అనుకో, అప్పుడు దాకా అమ్మో నా దేవుడు చచ్చిపోయాడమ్మో, నా ఇంటి దీపం మారిపోయిందమ్మో అని ఏడ్చింది ఈమె. ఎవరు? భర్త చచ్చిపోగానే అప్పుడు దాకా ఆయన్ని ఇష్ట ప్రకారంగా తిట్టేది అనుకో. ఊరగా చెప్తున్నా, మీరెవరు చేయరులే పనులు, మీరు అందరు విశ్వాసులు కదా, అటు తిట్టుకోరులే మీరు. కాబట్టి మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమ్మో నా ఇంటి దీపం మారిపోయింది, నాకెవరు దిక్కు, దేవుడా భగవంతుడా అని అనుకో. ఆయన ఏం పర్లేదులే నేను వచ్చానులే, రాత్రికి వచ్చాడు అనుకో, ఎత్తుకపోయి పూడ్చిపెట్టిన తర్వాత రాత్రికి వచ్చి ఏమా నువ్వు దిగులు పడుతున్నావు అని తెలిసి నేను వచ్చేసానులే అని అంటే ఏంది పరిస్థితి? చెప్పండి, ఏంది పరిస్థితి? తలుపు తీస్తుంది దయ్యమే. ఒరే ఇంటికి దయ్యం వచ్చింది రా అంటది. పిల్లల్ని పిలిచి, ఒరే ఇంకా నిద్రపోతున్నది రా, దయ్యం వచ్చింది, మీ నాన్న దయ్యం అయిపోయాడు రా, మనల్ని బతికినప్పుడు పట్టుకున్నాడు, చచ్చిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టలేదురా అంటారా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? దేవుని యొక్క నుంచి జీవాత్మ దిగి వారిలోకి ప్రవేశించింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆత్మ ఎవరిలోకి వస్తుందో వారిలో మృతమైనటువంటి అంటే ఉపయోగము లేని క్రియలు ఏముంటాయో అవన్నీ కూడా తిరిగి మరలా ఉజ్జీవింపబడతాయి. అది దాని అర్థం. తిరిగి వారు లేచి నిలబడ్డారంట. నిలబడగానే వారి విషయం ఎంజాయ్ చేసింది కదా లోకము. ఎంజాయ్ చేసిన గుంపు ఏమైపోయింది? మిగుల అంటే చెప్పన సఖ్యము. కరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది అట్లాగా ఐస్లో గడ్డగట్టిపోతారు కదా, అలాగే అయిపోయి ఉంటారు వాళ్ళు. గిఫ్ట్లు ఈ చేతిలోనే ఉంటాయి, లేదా తాగడానికి పట్టుకొని ఉంటారు కదా, ఈ ఇట్టే ఉంటాయి, అలాగే అయిపోయారు వాళ్ళు. అలాగే అయిపోయి నవ్వుతున్నవాడు అలాగే అయిపోయి ఉంటాడు, తిడుతున్నవాడు అలాగే అయిపోయి ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారు చదవండి ఆ వాక్యాన్ని. వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు వారికి మిగుల భయము కలిగింది. వారు తేరుకొని చూసే లోపల ఒక స్వరము వినబడింది. ఎవరికి వినబడింది? ఏలియాకి యోహానికి వినబడింది. అక్కడున్న వారు కూడా విన్నారు. ఏమని వినబడింది ఆ మాట? చదవమ్మ గట్టిగా. ఇక్కడికి ఎక్కి రండి. పరలోకము నుండి గొప్ప స్వరం, అంటే చాలా పెద్ద స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢుడై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవచ్చుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయేను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయభ్రాంతులయ్యారు. పరలోకపు దేవుని భయం పట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాకా పాస్ట్ చెప్తుంటే భయం లేదు, అవునా? నేను మళ్ళీ రిపీట్ చేయనులే అన్నీ. ఇప్పుడు దాకా పాస్ట్ చెప్తుంటే భయం లేదు. ఏలియా ఆయన యోహాన్ గారు వచ్చి చెప్తే భయం లేదు. క్రూర మృగం వచ్చి వాళ్ళని చంపేస్తే సంతోషించారు, వీధుల్లో పడేశారు. దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో ఇప్పుడు వాళ్ళు మరణాన్ని చూశారు. చచ్చిపోయిన వ్యక్తిని దేవుడు తిరిగి లేపుతాడని మరణ పునరుత్థానాలు ఆయన వశములో ఉన్నాయని ఇప్పుడు అర్థమైంది లోకానికి. మీకు అర్థమైందా? భయపడ్డారు, దిగ్భ్రాంతి చెందారు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? అప్పుడే వెంటనే వీళ్ళు ఆరోహణమవుతూ ఉన్నారు. స్వరాన్ని విన్నారు. వీళ్ళు వెళ్ళడం వాళ్ళంతా చూస్తున్నారు. ప్రపంచం మొత్తం చూస్తుందంట అది. అప్పటికి ఏ టెక్నాలజీ వస్తుందో మనకు తెలియదు, కానీ ప్రపంచం మొత్తం వాళ్ళు వెళ్ళడము, చంపబడ్డం, ప్రకటించడము, వారు తిరిగి ఆరోహణమై వెళ్ళడము ప్రపంచమంతా చూస్తుందంట. చూస్తే కొంతమంది ఏమైపోయారు? మిగులా భయపడిపోయారు. కొంతమంది ఏం చేశారు? పరలోకపు దేవుణ్ణి స్తుతించారంట. ఇప్పుడు నామకార్థ క్రైస్తవుల్లో నన్ను అడిగారు కదా, 4 క్వశ్చన్లు అడిగారు కదా నలుగురు. ఆ నలుగురు పరిస్థితి ఒకవేళ అప్పుడు ఉంటే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు దాకా వాళ్ళు కానీ ఉంటే భూమి మీద వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇద్దరు 75 పైన ఉన్నారు, ఒకడు 40 చిల్లర ఉన్నాడు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఉంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు లోకం ఏమని మాట్లాడుతుందంటే యేసుక్రీస్తు అంట సిలువ చంపబడ్డాడంట. ఒకడు మాట్లాడుతుంటాడు, పిచ్చోడు తిరుగుతుంటాడు, గుండె ఒకటి కొట్టించుకొని తిరుగుతుంటాడు, ఒక పిచ్చోడు నామాలు పెట్టుకుని. ఆడేం మాట్లాడతాడు?
3 మేకులు బీక్కొని రాలేపాడు. రేపు పడుతుంది. ఏం భయం. ఎట్లాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఆ రోజుల్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? బోధించారు కదా, వీళ్ళు చచ్చిపోతారంట, లేస్తారంట, చూద్దాం మనం అని కామెడీ చేస్తున్నారు అక్కడ కూర్చొని. వాళ్ళు లేచారు, నిలబడ్డారు. ఇప్పుడు వీళ్ళ పని ఏమైంది? మెంటల్ వచ్చేసింది. మెంటల్ హాస్పిటల్లో చేరుంటారు వాళ్ళంతా. ఏంది? లేచారు, పరలోకానికి ఆరోహణం అవుతూ ఉంటే మిగులా భయపడి నిశ్చేష్టులయ్యి చాలామంది పరలోకంలో ఉన్నటువంటి నిజమైన దేవుడు ఈయనే అని ఆయన్ని స్తుతించడం మొదలుపెట్టారంట. కొంతమంది స్తుతించారంట, కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఎంత కృప కలిగిన దేవుడండి ఆయన. లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి ఆయన బిడ్డల్ని పంపించి హతసాక్షులుగా మార్చేస్తూ ఉన్నాడు దేవుడు. లోకమైతే అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది. వాళ్ళు చేసిన పని ఏంటి? వాళ్ళు ఏం పని చేశారండి? వాళ్ళు చేసిన పని ఏంటి? సువార్తను ప్రకటించారు. వాళ్ళు చేసిన పని ఏంది? దేవుని యొక్క శక్తిని వారికి తెలియపరిచారు. ప్రియమైన వాళ్ళరా, ఈ పునరుత్థానమైనటువంటి వీరు చెప్పిన మాట ఏంటంటే 11వ అధ్యాయము 5-6 వచనాల్లో, అమ్మమ్మ చదవకండి, నేను నోట్స్ ఇస్తున్నాను. 5-6 వచనాల్లో వారి అధికారాన్ని, వారి ప్రవచించడాన్ని చూస్తాం. 5-6 వచనాల్లో దేవుడు వారికి ఇచ్చిన అధికారము, ఏం చెప్పమన్నాడు అది చెప్పడము 5-6 వచనాల్లో చూస్తాం. 11వ అధ్యాయంలో 7వ వచనంకి వచ్చేటప్పటికే వారిద్దరి హత్యను చూస్తాం, వాళ్ళని చంపివేయడము చూస్తాం. 11వ వచనంకి వచ్చేలకే 2 సాక్షులు పునరుత్థానాన్ని చూస్తాం. 12వ వచనానికి వచ్చేటప్పటికే వారు తిరిగి ఆరోహణం అవ్వడము చూస్తాం. ఇప్పుడు 2వ శ్రమ గతించిపోయింది. ఇప్పుడు ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయింది. 7,000 మంది చచ్చిరి. చూడండి ప్రియమైన వాళ్ళారా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఇప్పుడు వీళ్ళ గురించి స్టేట్మెంట్ ఏమని ఇస్తున్నాడంటే చచ్చిరి అంటే దేవునికి ఎంత కోపం ఉంది? ఎంతమంది చచ్చారు? ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే అయ్యో ఆయన చనిపోయాడంటే కదా అంటామా? లేకపోతే వాడు చచ్చాడంటే కదా అంటామా? ఇప్పుడు ఏమని రాయబడింది అక్కడ చూడండి, ఆ మాటను చదవండి మమ్మల్ని. ఇదిగో, ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయింది. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. వాళ్ళకి సంబోధన లేదు, చనిపోయారు అని రాయలేదు అక్కడ, చచ్చిరి అంటే దాని అర్థం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే మిగిలిన వారు భయాభ్రాంతులై దేవుని మహిమపరిచారు ఒక గుంపు, ఇంకో గుంపు పశ్చాత్తాపపడి రక్షణలోకి వచ్చారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వారికి అర్థమైంది ఏంటంటే మరణ పునరుత్థానాలు అనేవి యేసుక్రీస్తుకే సాధ్యమని పరలోకపు తండ్రిని వారు మహిమపరిచారంట. ఫస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్లో మొదటిగా లోకంలో 4వ వంతు జనము హతమైంది. రెండవది 3వ వంతు జనము లోకంలో హతమైపోయింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని కూడా దానికి యాడ్ చేయాలి. ఎంతమందిని యాడ్ చేయాలి? ఇప్పుడు 7,000 మందిని చనిపోయారు. ఈ 7,000 మంది ఎవరు? బైబిల్లో భూకంపాలు వచ్చాయి కదా, మత్తయి సువార్త చూడండి ఒకసారి 28:2. భూకంపాలు ఎప్పుడెప్పుడు వచ్చాయో చదవబాకండి అమ్మా, రాసుకోండి. మత్తయి సువార్త 28:2, మత్తయి సువార్త 27, 51, 52 ఇంటికి వెళ్ళి చూడండి భూకంపాలు వచ్చినప్పుడు ఏం జరిగాయో. అయితే 7,000 మంది ఎవరు అసలు వీళ్ళు? ఈ 7,000 మంది ఎవరు అంటే, ఈ 7,000 మంది యుద్ధ శూరులు, యుద్ధ వీరులు. రెండవది రాజకీయంగా ప్రముఖులు, వీరు మంచి వ్యాపారస్తులు, డబ్బున్నటువంటి వారు, ఆర్థికంగా ఉన్నతమైన వారంట. రెండవ పాయింట్. మూడవది క్రీస్తు విరోధి అధికారములోకి వచ్చిన తర్వాత అతనితో ఉన్నవారు అంట. వీళ్ళు ఎవరు? వీళ్ళు 7,000 మంది క్రీస్తు విరోధి అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు చేసే ప్రతి పాడు పని, వారు చేసే ప్రతి కఠినమైన పనికి డబ్బులు స్పాన్సర్ చేస్తున్నారు, వాడి తరఫున యుద్ధాలు చేస్తున్నారు, వాడి తరఫున అన్యాయాలు చేస్తూ ఉన్నారు, వాడిని బలపరుస్తూ ఉన్నటువంటి రాజకీయ నేతలు. కాబట్టి వాడు అధికారంలో ఉన్నప్పుడు ఈ 7,000 మంది
వాడితో ఉన్నవారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ప్రజలు చూసింది ఏంటంటే శిలువ మరణాన్ని చూశారు, అక్కడే యెరూషలేములో యేసుక్రీస్తు మరణాన్ని చూశారు, అక్కడే పునరుత్థానాన్ని కూడా వారు చూశారు. క్రీస్తు విరోధికి 3 స్వభావాలు ఉన్నాయంట. క్రీస్తు విరోధికి ఎన్ని స్వభావాలు ఉన్నాయి? 3 ప్రాముఖ్యమైన స్వభావాలు ఉన్నాయంట. క్రూరమైన స్వభావం కలిగిన వాడంట మొదటిది. రెండవది, వాడు అబద్ధమే చెప్తాడంట, నిజం ఎప్పుడు చెప్పడంట. వాడు ఒక్కసారి కూడా నిజం చెప్పాడంట, వాడు అబద్ధికుడంట. మూడవది, క్రీస్తుకు, సంఘానికి, క్రైస్తవులకు ఎప్పుడూ వ్యతిరేకంగానే మాట్లాడతాడంట. వాడు అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడటంట. వీడికి ఉన్నటువంటి 3 విషయాలు. అందుకే కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదవండి వాడి గురించి. ఇంకా మొదటి యోహాను పత్రిక 2:18-22 వచనాలు చూడండి. మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి చూసుకోండి. మొదటి యోహాను పత్రిక 2:18-22 వచనాలు, 4వ అధ్యాయం 3వ వచనము, 2వ యోహాను 1:7-8. మీరు ఇంటికి వెళ్ళి చూడండి వాడు ఎలా ఉంటాడు, ఏంటి వాడి క్వాలిటీస్ ఎలా ఉంటాయో యోహాను భక్తుడు చాలా క్లియర్గా వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, వీరిద్దరూ ఒలివ చెట్లు, దీపస్తంభములని మనం మాట్లాడుకున్నాం కదా. వీరి మధ్య సంచరించేవాడు క్రీస్తు అని మాట్లాడాం కదా. వీరిద్దరూ ఒలివ చెట్లు, దీపస్తంభములు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా చాలా క్లియర్గా మనము ఆత్మీయ అర్థంలో తీసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు రాజు. ఏంటి ఒలీవ చెట్టు ఏంటి చెప్పండి? చెట్లకన్నిటికీ అది రాజు అంట. యేసుక్రీస్తు ప్రభువారు రాజు అని సింబాలిక్గా అది చూపిస్తుందంట. రెండవది, దీపస్తంభము కదా, ఎప్పుడు దీపం ఆరిపోకూడదు కదా, బలిపీఠం వెలుగుతూనే ఉండాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు యాజకుడు, మన ప్రధాన యాజకుడు, ఇట్టివాడు మనకి సరిపోయినవాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ దినం మన ప్రభు మాట్లాడుతున్న మాట ఏదో తెలుసా? నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కాదు, కానీ ప్రకటన గ్రంథం బోధించి మిమ్మల్ని ఏదో నేను ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించబోతున్నది. కాబట్టి మన కొరకు నిత్యము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నటువంటి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారిలోనే మరణము పునరుత్థానము నెరవేర్చబడింది. అందుకే ఆయన్ని నువ్వు విశ్వసించిన ఎడల, ఆయనతో నువ్వు నడిచిన ఎడల ఆ మరణానికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మరణము దాటిన వెంటనే జీవములోకి మనము దాటిపోతున్నాము. ఇప్పుడు మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, మరణము అగాధము, జీవము పరలోక రాజ్యం అనుకుందాం మనం ఎగ్జాంపుల్. ఇప్పుడు మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నటువంటి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఒక నిచ్చెన వలె. ఏంటి ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం మనం? యేసుక్రీస్తు దగ్గర నుంచి ఆయన రక్తములో కడగబడి ఆయన ద్వారా పాప విమోచన పొందిన నీవు మరణించిన ఎక్కడికి వెళ్ళిపోతావు? యేసుక్రీస్తు ద్వారా అక్కడికి వెళ్ళిపోతావు. అందుకే కదా ధనవంతుడికి లాజర్కి జరిగిన సంభాషణలో అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే మధ్యలో అగాధం ఉంది. ఇప్పుడు ఆ అగాధాన్ని పూడ్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు? అగాధ భూమికి ఆకాశానికి ఆయన మధ్యవర్తి అయిపోయాడు. భూమికి ఆకాశానికి ఆయన నిచ్చెన వలె మారిపోయాడు. ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తారో వీళ్ళు ఏం చేస్తారు? ఈ లోకయాత్ర ముగియగానే వెంటనే పరలోకానికి వెళ్ళిపోతారు. ఆ నిరీక్షణ కలిగి మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాలము కొంచెముగా ఉంది కాబట్టి అపవాది అనేక మంది మీద దాడి చేస్తున్నాడు. వాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు. మనుషుల మధ్య ప్రేమ, ఐక్యత, సమాధానం అనేది లేకుండా చేస్తున్నాడు. ఒకప్పుడు ఏదైనా మరణము జరిగినప్పుడు అందరూ వెళ్ళిపోయేవాళ్ళు, చనిపోయాడంట. ఒకప్పుడు ఏదైనా వ్యాధి కలిగిందంటే ఒక వ్యక్తికి అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా అతనికి బాగాలేదంట. ఇప్పుడు పక్కన వాడు చచ్చి పడినా కానీ వీడి ఉద్యోగానికి వీడు వెళ్ళిపోతూ ఉన్నాడు. సాయంత్రం ఎత్తుబడి సాయంత్రం వద్దాలే చూద్దాం. యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద వాడు పడిపోయింటే వదిలేసి ఇది మన బాధ్యత కాదులే,
అవునా ఇలా జరిగిందా వెళ్ళిపోతుంది. మనుషుల మనస్తత్వాల క్రైస్తవులు ఇలా ఉండకూడదు. కాబట్టి లోకము భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. క్రైస్తవులకి ఇంకా సమయం లేదు. కాబట్టి మనమందరం కూడా శిక్షించబడే గుంపులో ఉండకూడదు. మనమందరం కూడా మరలా ఏలియా మరలా యోహాను గారు వచ్చి బోధించే ఆ పరిస్థితిలో ఉండకూడదు. భూమి మీదకి వచ్చే తెగుళ్ళ పరిస్థితిలో మనం ఉండకూడదు. సంఘము ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడ వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరణ పునరుత్థానాలు మీరే. నీకు వందనాలు స్తోత్రము నాయన. క్రైస్తవ విశ్వాసి తండ్రి నాయన, ఎప్పటికైనా మిమ్మల్ని చేరుకుంటాడనే విశ్వాసము నీ బిడ్డల్లో బలపరచమని అడుగుతున్నాం నాయన. నీకు వందనాలు. రాబోయే దినాలు చాలా సంక్లిష్టమైనవి, రాబోయే దినాలు కఠినమైనవి, రాబోయే దినాలు ఘోరమైనవి. రాబోయే దినాల్లో దేవా మనిషి కర్కశంగా ప్రవర్తించబోతూ ఉన్నాడు ప్రభా. ఎంత ఘోరమైన స్థితిలో ఈ లోకంలో మానవుడు తయారవ్వబోతున్నాడో మాకు ముందుగా హెచ్చరించారు, మాకు ముందుగా చూపించారు ప్రభా. ఆ దినాల్లో మేము, మా కుటుంబము, మా సంఘము, మా బంధువులు, మా రక్త సంబంధికులు ఎవ్వరూ విడిచిపెట్టబడకూడదు నాయన. మేమందరము కూడా కడబూర శబ్దము మ్రోగగానే యేసయ్యా తండ్రి అనుకుంటూ మీ వైపు రెక్కలు చాపుతూ ఎగిరి వెళ్ళి పరలోకంలో మీతో పాటు మేము నివాసం చేయాలని ఆశపడుతున్నాం నాయన. అట్టి కృప, అట్టి నిరీక్షణ, అట్టి ధైర్యము, అట్టి విశ్వాసము, అట్టి ఆనందమును దేవా ఈ దినమున మాకు, మా సంఘానికి దయచేయమని మీరు మాట్లాడినందుకు మీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.